చేసిన వారికి ఏమవుతుందంటే పరలోకమందు ధనం సమకూర్చబడడం ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సత్క్రియల మీద మనసు పెట్టాలి. సత్క్రియలు ఎలా చేయాలి, ఎలా ధనం సంపాదించుకోవాలని ప్రయత్నం చేయాలి పరిశుద్ధతలోకి వస్తే. కనుక నీతి సూత్రాలు నేర్చుకోవాలి, బుద్ధి జ్ఞానం నేర్చుకోవాలి, ఇతరులకు ఎలా మేలు చేసి ఆ ధనం సంపాదించుకోవాలో నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలోకి వచ్చినట్లయితే మొదటి తిమోతి 6:16 వాస్తవికమైన జీవాన్ని సంపాదించుకోవడం రాయబడి వచ్చింది. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:16 చదువు. దేవుని వాక్యంలో చూడండి. సమీర విప్రాణ దేశంలో ఆయన మాత్రమే వసించు మనుషులలో ఎవడు ఆయన చూడలేదు, ఎప్పుడు ఆయన్ని చూడలేడు. ఆయనకి ఘనతయు శాశ్వతమైన ప్రభావమును 17 చదువు. యెహోవాకు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనికులను నమ్మిక ఉంచుగా, సుఖముగా అనుభవించుటకు సమస్తములమైన దారాలను దయచేసి దేవుని యందే నమ్మికని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలములకు మంచి పునాది తన కొరకు వేసుకోవచ్చు. మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనంలో ఇతరులకి ఆయుష్వాలని వారికి ఆజ్ఞాపించును. రాబో కాలములకు మంచి పునాది వేసుకుంటున్నారంట వీళ్ళు. మంచి పునాది అండి. గుడ్ ఫౌండేషన్ ఏంటి తెలుసా? బెటర్ మంచి పునాది ఏంటి తెలుసా? ఔదార్యం చూపించడం. ఇతరుల బాధల్లో ఉంటే వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనకున్న డబ్బులు వచ్చి తీసి వాళ్ళకి సహాయం అందించడం. ఇది దేవుడు చెప్తున్న వాస్తవికమైన జీవం. ఇది ఈ వాస్తవికమైన జీవాన్ని సంపాదించుకోవడానికి వస్తాయి. ఎప్పుడన్నా ప్రయత్నం చేసేవా? రోడ్డు మీద ఎవరైనా పేదోడు కనపడితే ఏమైనా పెట్టావా? ఎవరికైనా ఏమైనా ఇస్తున్నావా? ఎవరికైనా ఏమైనా సహాయం చేసావా? బైబిల్ రాశాడు, పరిశుద్ధులు రాశాడు. అసలు మీలో ఎవరికైనా వస్త్రాలు రెండుంటే ఒక వస్త్రం తీసి లేనోడికి ఇవ్వమంటున్నాడు బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఒక సందర్భంలో అంటాడు తెలుసా, నాకు చలిగా ఉంటే నాకు చలికి దుప్పటి కప్పావు, నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టావని యేసు ప్రభు ఒక సందర్భంలో అంటే ఏమంటాడు తెలుసా, నేను ఎప్పుడు ఆకలి ఉన్నాను, నువ్వెప్పుడు ఆకలి ఉన్నావయ్యా, నేను ఎప్పుడు నీకు ఆహారం పెట్టాను, నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చాను యేసు ప్రభు అంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా, మిక్కిలి అల్పుడైనటువంటి ఒక వ్యక్తికి చేస్తే అది నాకు చేసినట్టే అంటున్నాడు. అంటే మిక్కిలి అల్పుడైనటువంటి ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేస్తే ఎవరు చేసినట్టు? యేసు ప్రభు వారికి చేసినట్లే. దేవుడు సంపాదించుకోమంటుంది ఇదే. కనుక ఏం చేయాలి? ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఎంతవరకు మనం చేయగలమో వీలైనంత వరకు మనం ఇతరులకు సహాయం చేసి వాస్తవికమైన జీవాన్ని సంపాదించుకోవాలి. ఇది దేవుడు మనకు చెప్తా ఉంది. ఏంటి? తెలివి నేర్చుకోమంటున్నాడు, జ్ఞానం నేర్చుకోమంటున్నాడు, నీతి సూత్రాలు నేర్చుకోమంటున్నాడు, ఇంకా అక్షయమైన ధనం సంపాదించుకో, పరలోకంలో ధనం సంపాదించుకోమంటున్నాడు. పరలోకంలో ధనం ఎట్లా వచ్చింది? పరలోకంలో ధనం ఎట్లా వచ్చింది? పరలోకంలో వాస్తవికమైన జీవాన్ని సంపాదించుకోమంటున్నాడు. చూడండి, అక్షయమైనటువంటి ధనము, వాస్తవిక జీవము, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే మనం చేసే సత్క్రియలు, అంటే మంచి పనులని. అందుకే దేవుడు నమ్ముకున్న తర్వాత ఏదో మందిరానికి వెళ్తే భక్తి కాదు. నా జీవితాల్లో ఎంతవరకు ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు, ఏమైనా చేయగలుగుతున్నావా, నువ్వేం చేస్తావో అది నీ లెక్కలోకి వచ్చేస్తావు. ఏం చేయవో అవి నీ లెక్కలోకి రావు, అవి నీ లెక్కలోకి రావు. అనుకునేలాగా అందుకనే దేవుడి బిడ్డలు ఏం చేయాలంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. మనకి ఇచ్చిన డబ్బులో నుంచి సహాయం అంటే మీ డబ్బు అంతా కాల్ చేసుకోమని నేను చెప్పను, కానీ మీ కష్టపడి సంపాదించుకొని వృధా చేసుకోమంటావా అని మీరు అనొచ్చు. వృధా చేసుకోమని నేను అట్లా వచ్చిన దాంట్లో కొంచెం కానీ కొంచెమైన పేదలకి, సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సహాయం మనం అందిస్తే అది పరలోకం ధనం సంపాదించుకోవడానికి మనం అవుతుంది. అందుకు ఇలా దేవుని బిడ్డలు గమనించండి, ఇవి 4 మనం సంపాదించుకోవాలి. మన సమయం ఎక్కడ వృధా అయిపోతుందంటే, నీకు దేవుడు టైం ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు నాకే తెలియదు, 10, 15, 20 ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చిన టైంలో నువ్వు జ్ఞానం సంపాదించుకుంటున్నావా? ఇచ్చిన టైంలో బుద్ధి నేర్చుకుంటున్నావా? ఇచ్చిన టైంలో నీతి సూత్రాలు ఏమన్నా నేర్చుకున్నావా? ఇచ్చిన టైంలో ఇతరులకు ఏమైనా సహాయపడ్డావా? ఇదే దేవుడు రెండు చూసేది. కనుక పిల్లగా దేవుడిని గమనించండి, ఈ లోకంలో మనందరం కూడా నాకు అన్నీ తెలియపరిచాం. అయినా కానీ నా జీవితంలో దేని కొరకు ప్రార్థన